లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉద్యత్తివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏ మంత్రరాజము శ్రీమానిని చిత్త రాజీవ పంజర రాజహంసీ ఏ మంత్రరాజము వామదేవ మునీంద్ర హృధ్యానగమ్యమౌ నిద్ధ పదవీ ఏ మంత్రరాజము కామ సందోహ నిర్మూల కాలానల కీలరీతి ఏ మంత్రరాజము శ్రీమత్ ప్రభా సచ్చిదానంద కందైక తాన ఫణితి తారక బ్రహ్మరాజీయ తత్వచింతనారహస్య శృతి శిరోధారమౌ ఆ దివ్య మనోహర రామాభిధాన మంత్రరాజము జగముల మనచుగాక. పరమపావనమైనటువంటి రామకథారసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. గత వారం రామచంద్రమూర్తి యొక్క ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. మనం భగవంతుడంటేనే ప్రేమ స్వరూపుడు. మనం భక్తి అని దేన్ని పిలుస్తున్నాము అంటే ప్రేమనే. భగవంతుడి పట్ల మనకు ఉండేది ప్రేమ, ఉండాల్సింది ప్రేమ. ప్రేమతోటి భగవంతుడిని కొలవటం అన్నది సహజంగా దక్కటం ఒక స్థితి అయితే, దాన్ని సాధించుకోవటం ఇంకొక స్థితి. ఇది మన జీవితంలో మనం పొందవలసినటువంటి ఒక గొప్ప అనుభూతి, భగవంతుడిని ప్రేమించటం. దానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. అసలు మన చుట్టుపక్కల ఉన్న సృష్టి మొత్తాన్ని చూస్తూ ఉంటే చాలు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ఈ సృష్టిలో ఉన్న ఏ ఒక్క విషయాన్ని చూసినా ఈశ్వరుడి పట్ల మనకి ఒక గొప్ప ప్రేమ, ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. ఇట్లా మనం వెతుక్కుంటూ భగవంతుడి పట్ల మనకు ఉండేటువంటి ఆ భావాన్ని ఆయనకి సమర్పణంగా, దానిని భక్తి అని మనం పిలుచుకుంటున్నాం. అటువంటి ప్రేమ పురస్సరమైనటువంటి భావాన్ని మనలో నింపుకోవటానికి మనం సాధనలు చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. మనకి ఆ చిక్రోడ వృత్తాంతం అంటే ఉడుత చేసినటువంటి ఆ సాయాన్ని కూడా ఈ కోణంలోంచి విశ్లేషించి పెద్దలు చెప్పారు. దానికి ఏమి అవసరం ఉన్నది, అది ఏం చెయ్యగలదు, ఈ రెండు కోణాలు చూస్తే తెలిసిపోతుంది. దానికి అవసరము లేదు, చెయ్యను లేదు, కానీ ఈ రెండు ఉడుత అనుకోలేదు. అది గొప్ప విషయం. అక్కడ ఒక మహత్కార్యం జరుగుతోంది, నేనేం చెయ్యగలను. ఈ భావం, ఈ స్వభావం ఏదైతే ఉన్నదో ఇది మనల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటువంటి ఒక మార్గము. కాబట్టి అందుకనే మనం కూడా చూస్తుంటాం కదా, ఎక్కడన్నా ఒక గొప్ప యాగం జరుగుతూ ఉంటుంది, ఒక గొప్ప పూజ చేసుకుంటూ కనిపిస్తారు, ఎవరో పెద్దలు మనల్ని పిలుస్తారు. ఖచ్చితంగా మన వంతు మనం వెళ్ళి సాయం చేస్తాం. అక్కడ ఏదో పూలు పళ్ళు పట్టుకెళ్ళి ఇస్తాము, అక్కడికి కావలసినటువంటి ద్రవ్యాలు సమకూరుస్తాము. ఇవి మన స్వభావంలో ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం. కాబట్టి ఇటువంటి ఒక అందమైన ఉడుత చూపించిన ప్రేమ, దానికి భగవంతుడు స్పందించిన తీరు, రామచంద్రమూర్తి స్పందించిన తీరు, ఈ రెండింటిని మనం గత వారం స్మరించుకున్నాం. సేతువు నిర్మాణం పూర్తయిపోయింది. మహాద్భుతమైనటువంటి నిర్మాణం అది. 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు. సముద్రం మీద వానరులంతా కలిసి నిర్మించినటువంటి ఆ సేతువుని ఆకాశంలోంచి దేవతలు ఋషులు చూసి ఆశ్చర్యపోయారు.
అటువంటి మహాద్భుతమైనటువంటి రామసేతు నిర్మాణం జరిగిపోయింది. జరిగిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ అయింది. ఆ సేతువు మించి సమస్తమైన వానర సైన్యము ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి లంకా నగరానికి చేరుకుంది. అటువైపు వెళ్ళారు అందరూ కూడా. లంకా నగరాన్ని చూస్తున్న రామచంద్రమూర్తి తన పక్కన ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాడు, చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, దివ్యమైనటువంటి లంకా నగరం అది. ఇటువంటి అద్భుతమైన దేవశిల్పి నిర్మించినటువంటి నగరము ఈ రోజు దీనికి ఎటువంటి స్థితి పట్టబోతోందో కదా అంటున్నాడు. భగవంతుడికి తన సృష్టి మీద ఉండేటటువంటి సహజమైన ప్రేమ అది. ఈశ్వరుడు తన సృష్టిని అంత ప్రేమించకపోతే మనకి ఈ స్థితిలో అది దక్కేది కాదు అంటూ ఒక అందమైనటువంటి భావాన్ని పెద్దలు మన ముందు ఉంచారు. నిజానికి పరమాత్మ నిరూహుడు, ఆయన దేనికి అంటని వాడు, ఏ భావము లేనివాడు. కానీ ఈ సృష్టి చేసిన క్షణంలో బహుశా మన మీద ప్రేమ ఉండుంటుంది అనుకోవటం ఎంత మధురమైనటువంటి భావన అది. అది రామచంద్రమూర్తి అక్కడ అంటున్నాడు, ఎంత దివ్యమైన నగరం అయ్యా అని. ఇప్పుడు తన వారి వంక తిరిగి, ఇప్పుడు మనం ఒక వ్యూహాన్ని పన్నాలి. మన సైన్యాలు ఎక్కడ ఎలా నిలబడి ఉండాలో ఇప్పుడు మనం నిర్ణయిద్దాం. మనం ముందే చెప్పుకున్నాం, రామచంద్రమూర్తి చాలా డెమోక్రటిక్ లీడర్. అందరినీ కలుపుకుని అందరి ఆలోచనల్ని తీసుకుంటూ ఒక చక్కటి నిర్ణయం చేసేటువంటి వాడు. అట్లాగా దాన్ని నిర్ణయిద్దామని పిలిచాడు. వాళ్ళతో కూర్చుని చర్చిస్తూ ఒక చక్కటి దివ్యమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేశాడు. చెప్పాడు తన వాళ్ళందరికీ, మొత్తం సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా మన నీలుడు ఉంటాడు, అతనికి సాయంగా అంగదుడు ఉంటాడు. అంటే ప్రధానమైనటువంటి సైన్యాధ్యక్ష స్థానంలో నీలుడిని నిలబెట్టారు. ఇలా మొత్తం సైన్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా నిలబడి ఉంటారో ఆ వివరాలన్నీ రామచంద్రమూర్తి స్పష్టంగా వివరించాడు. ఇది మనం చెప్పుకోవటం వెనకాల మన మనసులో స్థిరపడవలసినటువంటి ఒక భవ్యమైనటువంటి వ్యూహం ఉన్నది. ఏమిటది? రామచంద్రమూర్తి యుద్ధాన్ని నడిపిన తీరు. కోట్లాది వానరాలు భూమండలం మొత్తం నుంచి వచ్చేసాయి. అటువంటి వారిని ఎలా నడిపాడో ఆయన, ఎంత అద్భుతమైన ప్రణాళికలు వేశారో వీటిని గమనిస్తే రమ్యమైనటువంటి ఎన్నో విషయాలు ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి అందించారు. రాముడు ఇప్పుడు ఇక్కడ నిలబెట్టిన వ్యూహం పేరు గరుడ వ్యూహం. మళ్ళీ ఇక్కడ భారతీయుల యొక్క జ్ఞానం ఎంతటిది, ఎక్కడి వాళ్ళం ఎక్కడికి వచ్చేసామనిపిస్తుంది. యుద్ధం అంటే ఇవాళ మనం సినిమాల్లో చూస్తున్నటువంటి ఇటు నుంచి ఒక గుంపు అటు నుంచి ఒక గుంపు వచ్చి కొట్టుకోవటంలా కనిపిస్తుంది. కానీ ఎంత సైంటిఫిక్ మోడల్స్ ని క్రియేట్ చేసి పెట్టారో ఇప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి చెప్తాడు. అది ఒక గరుడ వ్యూహం. అది గరుడ పక్షి రూపంలో మొత్తం సైన్యాన్ని నిలబెడతాడు. దానికి హృదయ స్థానంలో ఎవరుంటారు, శిరస్సు దగ్గర ఎవరుంటారు, రెక్కల వైపు రెండు వైపులా ఏ ఏ సైన్యాలు ఉండాలి, ఇవన్నీ నిర్ణయం చేశాడు రామచంద్రమూర్తి. అద్భుతమైనటువంటి వ్యూహాన్ని పన్నాడు. వీరంతా ఇక్కడ ఇలా సన్నద్ధులవుతూ ఉంటే రావణాసురుడి చారుడు, ఆ శుకుడు అన్నవాడు, వాడు మమ్మల్ని ఇందాక రామచంద్రమూర్తి వదిలిపెట్టేయండి అంటే వాడు వెళ్ళాడు కదా, వాడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాను చూసినటువంటి విశేషాలు వివరాలు అన్నీ చెప్తున్నాడు. వెళ్ళి ఎలాంటి సైన్యాన్ని చూసి వచ్చాడు, వాడు ఒకలా చూడాలంటే అదిరిపోయాడు వాడు. అంత అంత పెద్ద సైన్యం అది. ఆ సైన్యం యొక్క ఆ వాటి బలము, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పాడు వాడు. మహారాజా, నేను వెళ్ళి చూసొచ్చాను, సామాన్యం కాదయ్యా వాళ్ళు. ఏమున్నారు ఆ సైన్యం, అసలు ఎలాంటి వీరులు ఉన్నారు, ఎటువంటి స్వరూపాలు అవి, అలా ఉన్నారు వాళ్ళు. రాముడు నీకు ఇవ్వమన్న సందేశం ఒకటి ఉంది, అది చెప్తున్నాను నేను. రాముడు అన్నాడు, ఇప్పటికైనా సరే సీతమ్మని అప్పగించు, లేదా యుద్ధానికి సిద్ధపడు. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకునే మార్గం ఇంకా తెరిచే ఉంది అని చెప్పమన్నాడు. చూడండి రాముడి యొక్క దయ. ఇప్పుడైనా సరే సీతమ్మని అప్పగించి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి లెంపలేసుకో, బ్రతికిపోతావు. అది రాముడి యొక్క కరుణ. నేను అనుకున్నా, మనం రాముడికి శత్రుత్వం ఉందా అంటే అలా లేదు. శిక్షిస్తున్నాడు రాజుగా, తన అధికారాన్ని ఉపయోగించి వాడిని శిక్షిద్దామని చూస్తున్నాడు తప్ప
వాడి మీద పగ ఇటువంటివి ఏమీ లేవు ఆయనకి. ఈ మాట చెప్పి వాడు తన అభిప్రాయం కూడా చెప్పాడు. రాక్షసరాజా, రాముడితోటి యుద్ధము క్షేమం కాదు. ఇది నా అభిప్రాయం. మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా వింటే ఇంతకుముందు కూడా చెప్పారు. ఒక్కొక్కరు రావణాసురుడికి చేస్తున్న బోధ ఏమిటో జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్దాం మనం. ఇప్పుడు వీడిని పంపించాడు. వీడిని పంపించాడంటే వీడి మీద ఆయనకి నమ్మకం ఉంది రావణాసురుడికి. వీడు చారుడు, సమర్థుడు, వీడు వెళ్ళి నాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని కదా పంపించాడు. వాడు వెళ్ళాడు, తీసుకొచ్చాడు. ఏమన్నాడు? రాముడితోటి యుద్ధం క్షేమం కాదు అని చెప్పాడు. అంటే వాడి అసెస్మెంట్ ఏమిటి అంటే రాముడు సామాన్యుడు కాదు. ఆ మాటే రావణాసురుడికి చేరింది. ఇప్పుడు శుకుడు చెప్పినటువంటి మాటలు విని రావణాసురుడు అంటున్నాడు, నాకు ఎవరి వల్ల భయం లేదు. 3 లోకాల వాళ్ళు కలిసొచ్చి చెప్పినా సీతమ్మనిచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ నేను నా సైన్యంతో ఎదుర్కోగలను. మీరేమనుకుంటున్నారు? ఇక పైన ఈ వానర సైన్యం నేను చెయ్యబోయే వీణ కచేరీ చూస్తుంది అంటున్నాడు వాడు. వీణ కచేరీ చూస్తుందట. ఏమిటా వీణంటే, నా ధనస్సు అనే వీణ మీద, దాని మీద ఉన్న నారి ఉంటుంది కదా, ధనస్సుకున్న నారి ఆ వీణకుండే తీగలాంటిది. దాని మీద పరచబడ్డ బాణాలు ఉన్నాయి కదా, అవి వీణకున్న మెట్ల లాంటివి. నేను బాణాలు వేస్తుంటే అప్పుడు వచ్చే శబ్దం ఉంటుందే, అవి తగిలి శత్రువులు చేసే ఆర్తనాదాలు. ఇవన్నీ వీణ కచేరీలో వచ్చే మధురమైన శబ్దాలు లాంటివి. అలా ఒక వీణ మీటి సంగీత కచేరీ చేసినంత అవలీలక ఈ మొత్తం వానర సైన్యాన్ని ఓడిస్తాను నేను. ఇది వాడు చెప్తున్నా. వాడు అహంకారం చూడండి ఎలా ఉందో. ఆ మాట అన్నాడు. ఎప్పుడైతే ఇంత భయంకరంగా ఇంతగా చక్కగా చెప్పాడు, కానీ మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిచాడు. ఎవరిని? శుకుణ్ణి, సారణుని ఇద్దరిని పిలిచాడు. వాడు గూఢచారులు కదా, చారులు కదా, వాడిని పిలిచాడు. మీరిద్దరూ మళ్ళీ వెళ్ళండి ఈసారి. ఈసారి ఎలా వెళ్తారంటే కపి రూపాలు ధరించి వెళ్ళండి. వెళ్ళి వానర సైన్యంలో కలిసిపోండి. రాక్షసులకు ఉన్నటువంటి ఆ కామరూప శక్తి ఉంది కదా, అది వాడుకోమని చెప్తున్నాడు. వానరుల కింద మారిపోయి వెళ్ళిపోండి. వాళ్ళతో కలిసి తిరుగుతూ వాళ్ళ యొక్క ఆనుపానులన్నీ గ్రహించి మనకి చేరవేయండి. ఏముండాలి మనకి? ఏ డేటా కావాలి? ఆ సైన్యంలో ముఖ్యమైన వానర వీరులు ఎవరు, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియాలి. ఈ మాటలు వింటుంటేనే రావణాసురుడి మనసులో ఎక్కడో కొద్దిపాటి భయం తొంగి చూసింది అని తెలియటల్లా, అని వాడు గుర్తించటల్లా దాన్ని. సరే, ఎప్పుడైతే రావణాసురుడు చెప్పాడో వాళ్ళిద్దరూ వానర రూపాలు ధరించి వానర సైన్యంలోకి చొరబడ్డారు. అయితే విభీషణుడు వీళ్ళని పసిగట్టేశాడు. పసిగట్టేసి, ఎందుకంటే ఆ మాయ రూపం వేసుకొచ్చిన వాళ్ళని పట్టుకోవడం ఆయనకి వినోతో పెట్టిన విద్య, చిన్నప్పటి నుంచి తెలిసిందే. వాళ్ళిద్దరిని బంధించి తీసుకెళ్లి రామచంద్రమూర్తి దగ్గర నిలబెట్టారు. విభీషణుడు చెప్పాడు, వీళ్ళిద్దరూ మాయావేషంలో ఉన్నారు, రాక్షసులు అని చెప్పి. రాముడు అప్పుడు వాళ్ళిద్దరిని అడిగాడు, మీ ఇద్దరు ఎందుకు వచ్చారయ్యా అని. సరే, అప్పుడు వాళ్ళిద్దరూ రాముడిని పంపించిన సంగతి, తాము సైన్యం యొక్క హానుపానులు తెలుసుకుని చేరవేద్దామని వచ్చిన సంగతి చెప్పేశారు. రాముడు ఎదురుకుండా ఎవరు అబద్ధం చెప్పలేరు. మనం ముందు నుంచి చూసాం. అంతకుముందు కూడా శూర్పణఖ వచ్చినప్పుడు కూడా చక్కగా దాని ఇంటెన్షన్ ఏంటో చెప్పేసింది. రాముడు ఎదురుకుండా నిలబడ్డవాడు అబద్ధం చెప్పలేడు. వీళ్ళు కూడా చెప్పేశారు. మేము అందుకే వచ్చామని చెప్పి. రాముడు నవ్వాడు. అవి మొత్తం చూసారా అని అడిగాడు. మొత్తం చూసారా? ఇంకేమన్నా చూడాల్సినవి ఉన్నాయా? మీకు ఏ ఏ విషయాలు తెలుసుకోవాలని ఉందో అవన్నీ చూడండి. మా విభీషణుడి దగ్గరుండి మీకు అన్ని చూపిస్తాడు. మాలో ఎవరి వల్ల మీకు ఏ హాని జరగదు. మీరు దూతలుగా వచ్చారు అనుకుంటాం, కాబట్టి మీరు కావలసిన విషయాలన్నీ సేకరించుకొని తీసుకెళ్లి రావణాసురుడికి చెప్పండి అని చెప్పాడు. అది రామచంద్రమూర్తి అంటే. వాళ్ళిద్దరూ బ్రతుకు జీవుడా అని దండం పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. తిన్నగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళిద్దరు. మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు, ప్రభు, రాముని సైన్యం అసంఖ్యాకంగా ఉంది, కౌంట్లెస్. ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు అసలు. అనేక మంది వీరులు ఉన్నారు వాళ్ళలో.
కానీ నలుగురు ముఖ్యులు రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు వీళ్ళ నాయకత్వంలో ఉన్న ఆ సైన్యాన్ని ఎదుర్కోవటం అంత సులభం కాదు. ఎందుకంటావేమో ఆ నలుగురి మధ్య ఉన్న మైత్రి వారికున్న ప్రధానమైన బలము. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అర్థమైన విషయాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ నలుగురి మధ్య ఉన్న స్నేహమే ప్రధాన బలం. అయితే మళ్ళీ నలుగురిలోనూ రాముడే ముఖ్యుడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటుంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు కనబడతాయి. రాముడి యొక్క ఆ సైన్యం వాళ్ళ లక్షణాల్లో నలుగురు ప్రధానము, రాముడే ముఖ్యుడు. అతన్ని ఆధారం చేసుకుని సమస్తమైన వానర సైన్యం పనిచేస్తూ ఉంటుంది. అలాంటి సైన్యాన్ని ఎవరు ఎదిరించలేరు సుమా. అది చెప్తున్నాను. మాకు అనిపిస్తోంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సీతమ్మను తిరిగి అప్పగించటం అంత ఉత్తమమైన పని మరొకటి లేదు. ఇది మా అభిప్రాయం అని చెప్పేశారు, భయం కూడా పడకుండా. ఇది రావణాసురుడికి కొద్దిగా కంగారు పెట్టింది. నన్ను ఎవరేం చేయలేరు, సీతమ్మనిచ్చే ప్రసక్తి లేదు అని చెప్తున్నాడు. కానీ మీరిద్దరు నాతో పాటు రండి అని చెప్పి తన కోటలో ఉన్నటువంటి పైభాగమైన బురుజు మీదకి చేరాడు. ఆ పైకి చేరాడు. ఇక్కడి నుంచి చూస్తే దూరంగా ఉన్న వానర సైన్యం అంతా చక్కగా కనిపిస్తోంది. వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని వెళ్ళి చూసి వచ్చారు కదా, ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళ గురించి చూసారు చెప్పండి అని అడిగాడు శుకుణ్ణి, సారణుడిని. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కనిపించిన మేరకి రావణాసురుడికి వానర సైన్యం యొక్క మొత్తం వ్యూహం అంతటిని వివరిస్తూ చెప్పిన అంశాలు వాల్మీకి మహర్షి 4 అధ్యాయాల్లో చెప్పాడు. యుద్ధం యొక్క వ్యూహం ఎలా ఉంటుందో, అంటే మనం చేద్దాక అనుకున్నట్టుగా ఏదో సినిమాల్లో చూసినట్టుగా వానరులన్నీ పొలోమనం గుంపుగా వెళ్ళిపోవటం అలా జరగల. అక్కడ చక్కటి వ్యూహ రచన జరిగింది. ఎక్కడెక్కడ ఎలాంటి బలాల్ని మోహరించారు, ఎన్ని విశేషాలు చెప్పాడు. 4 అధ్యాయాలు చెప్పాడండి వాల్మీకి మహర్షి. ఎవరెవరు ఏ ఏ సైన్య భాగాలకి నాయకులు, వాళ్ళ బలాలేమిటో. అంతేకాదు అవసరమైతే అప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుని ఎలా యుద్ధం చేయగలరు, వాళ్ళకున్న నైపుణ్యం ఏమిటో ఇవన్నీ వివరంగా చెప్పాడు. వాళ్ళు చెప్తున్నారు రావణాసురుడికి, వాళ్ళు సామాన్యులు కాదయ్యా, అలాంటి స్ట్రాటజిస్ట్ వాళ్ళు. ఎవరెవరి దగ్గర ఎంత సైన్యాలు ఉన్నాయో చెప్తూ ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు వాల్మీకి మహర్షి. అర్బుదము, శంఖము, కోటి, పద్మము, కర్వము, ఓఘము, అంటే ఇలా ఎంత సంఖ్యలో సైన్యం ఉంటే ఏ పేరుతో పిలవాలి, ఈ విషయాలు చెప్పారు. అంటే రామాయణ కాలం నాటికే ఎంతటి గణిత శాస్త్ర విజ్ఞానం ఉందో మన దగ్గర. ఇంతంత కౌంట్ చెప్పగలిగారంటే వాడుకలో ఉండుంటాయి కదా. ఇది అప్పటికున్నటువంటి గణిత శాస్త్ర విజ్ఞానం. ఇలా ఇవన్నీ చెప్పారు వాడు. రావణాసుడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు, చాలా సమర్థుడు కదా. జాగ్రత్తగా అర్థం చేసుకుని శార్దూలుడు అన్న వాడిని పిలిచాడు. పిలిచి ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళవయ్యా అని మళ్ళీ పంపించాడు. మరొకసారి వానర సైన్యాన్ని పరిశీలన చేసి గూఢచర్యం చేశాం అని పంపించాడు. సరే వాడు మళ్ళీ ప్రయత్నం చేశాడు, రూపం మార్చుకున్నాడు, వానర రూపంలో వెళదామని ప్రయత్నం చేశాడు. మళ్ళీ విభీషణుడికి దొరికిపోయాడు. వాడు కూడా రాముడి దయ వల్ల బతికి తిరిగి వచ్చాడు. వాడు చెప్తున్నాడు మళ్ళీ రావణాసుడితో, అంటే ఏమిటి, ఇలా వెళ్ళి వచ్చిన ప్రతివాడు తిరిగి చేసేది ఏమిటి, రామభజన. రాముడు ఇంతటి వాడు అంతటి వాడని చెప్తూ ఆయనతో గొడవద్దయ్యా, సీతమ్మను అప్పచెప్పేయి, ప్రతి వాళ్ళు ఇదే చెప్పారు. వాడు వింటే కదా. అసలు వినే లక్షణం ఉంటే వాడు రావణాసురుడు ఎందుకు అవుతాడు. శారదుడు చాలా వివరంగా లాజిక్ చెప్పాడు. రాముడి బలం సామాన్యం కాదనుకుంటాను నేను. ఎందుకు అవుతావేమో, కొంచెం హిస్టరీలోకి వెళ్ళు, జరిగిన విషయాలు చూడు. కబంధుడిని వాణ్ణి చంపాడు. విరాధుడు జనస్థానంలో ఉన్న మన రాక్షస సైన్యం మొత్తాన్ని నాశనం చేసేసాడు ఆ రాముడు. నిలబడి అతని శక్తి ఏమిటో అర్థం చేసుకో, చాలా ప్రమాదం సుమా, యుద్ధానికి వెళ్ళకు అని చెప్పాడు. అంటే రావణాసురుల్లో భయం పుట్టే లెవెల్లో చెప్పాడు.
వెంటనే మంత్రివర్గ అత్యవసర సమావేశం అంటారు కదా, అది ఏర్పాటు చేశాడు రావణాసురుడు. అంటే ఇంత వివరంగా మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రామ రావణ యుద్ధానికి సాటి అయినది మరొకటి లేదు అని మనం చాలాసార్లు విన్నాం. మొత్తం అసలు రామరావణ యుద్ధానికి పోలిక లేదు. అలాంటి యుద్ధం తర్వాత గాని, ముందు గాని జరిగిందని చెప్పడానికి లేదు అని చెప్పారు. కానీ మనం చూసినటువంటి కొద్దిపాటి సినిమాల్లో చూసిన జ్ఞానంతో చూస్తే ఏదో వానర గుంపు వెళ్ళి రాముడు యుద్ధానికి వెళ్ళటం అలా అలా అనిపిస్తుందేమో. అది కాదు. యుద్ధానికి ముందే రావణుడు భయపడే స్థాయిలో వానర సైన్యం సిద్ధమైపోయింది. అంటే జరగబోయే యుద్ధం ఎంత భయంకరమైందో మనకు అర్థమవుతోంది. సరే, రావణాసురుడు మంత్రివర్గ అత్యవసర సమావేశం పెట్టాడు. అందరినీ రమ్మన్నాడు. కానీ లోపల ఉన్నటువంటి వాడికి యాంగ్జైటీ అంటాం కదా, అవన్నీ తట్టుకోలేకపోతున్నాడు వాడు. తట్టుకోలేక వాడు ఏం చేశాడంటే ఒక నీచోపాయానికి దిగాడు. తన దగ్గర విద్యుజ్జిహ్వుడు అనే వాడిని పిలిచాడు. వాడిని పిలిచి వాడితో అన్నాడు, నువ్వు నీ మాయాశక్తితోటి అచ్చం రామచంద్రమూర్తి శిరస్సు ఎలా ఉంటుందో రాముడి శిరస్సు లాంటి శిరస్సు తయారు చేయి, రాముడి ధనస్సు లాంటి ధనస్సు తయారు చేయి అని ఆదేశించాడు. వాడు వెంటనే వేగంగా వెళ్ళాడు. దూరం నుంచి రాముణ్ణి, ఆయన ధనస్సుని ఇవన్నీ చూశాడు. తిరిగి వచ్చి అచ్చం రాముడి శిరస్సు పోలినటువంటి ఒక కృత్రిమమైన శిరస్సును సృష్టించాడు. దాని నుంచి రక్తపు ధారలు గారుతున్నాయి. అలా పెట్టాడు వాడు. సామాన్యుడు, వాళ్ళ మాయలు సామాన్యం కాదు కదా. అలాంటి శిరస్సును సృష్టించి రావణాసుడికి ఇచ్చాడు. రావణాసుడు ఆ శిరస్సును చేత్తో పట్టుకుని ఈ వీణ్ణి కూడా విద్యుజ్జిహ్వుని కూడా వెంట పెట్టుకుని తిన్నగా అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దగా వెంకటాట్టహాసం చేస్తూ సీతమ్మతో అంటున్నాడు, ఇదిగో చూడు, రాముడు లక్ష్మణుడు మొత్తం వానరులందరినీ వెంట పెట్టుకొచ్చారు. మన ప్రహస్తుడు వెళ్ళి నిద్రిస్తున్న రాముని శిరస్సును సంహరించి శిరస్సును ఖండించి తెచ్చేశాడు. ఇదిగో ఆ శిరస్సు. ఆ సంఘటనతో లక్ష్మణుడు పారిపోయాడు. సుగ్రీవుని కూడా చంపేశాం, హనుమంతుని కూడా సంహరించేశారు మన వాళ్ళు. ఇదిగో నీకు నమ్మకం కలగటం కోసం, నీకు చూపించటం కోసం ఈ రాముడి శిరస్సు తెప్పించాను అని తన చేతిలో ఉన్న మాయా శిరస్సును తీసుకెళ్లి సీతమ్మ ముందు ఉంచాడు. ఆ తల్లి చూడగానే పాపం మూర్ఛపోయింది. ఆ దుఃఖానికి అంతులేని స్థితి వాళ్ళు పెట్టింది ఆ తల్లి. ఈ లోపల ఒక సైనికుడు వచ్చి, మహారాజా అత్యవసర సమావేశం అన్నారు కదా, అందరూ వచ్చున్నారు, మీకు తెలియజేయమని చెప్పారు అని ప్రహస్తుడు ఆయన మంత్రి, ఆయన చెప్పమన్నాడని చెప్పాడు. సరే, ఇక్కడ దాంతో ఈవిడికి చెప్పాల్సింది చెప్పాడు. రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతమ్మ పాపం తీవ్రంగా దుఃఖిస్తోంది. అప్పుడు విభీషణుని భార్య అయినటువంటి సరమ తల్లి ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చింది. ఆవిడ సీతమ్మని ఓదారుస్తోంది, అమ్మా దుఃఖించకు, నేను ఈ రాక్షసులు చేసే మాయ అంతటిని దగ్గరుండి చూశాను. నిజానికి వీళ్ళు నాకు ప్రాణహాని తలపెడతారేమో, నీకు నిజం చెప్పాలని వచ్చా. నిజం ఏంటంటే సమస్తమైన వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని రాముడు వచ్చిన మాట నిజం. ఆ సైన్యాన్ని చూసి రావణాసురుడు బెదిరిపోయి ఆ భయంతో, ఆ బెదురుతోటి కపటోపాయానికి దిగాడు. ఆ పన్నిన పన్నాగమే జరిగిన విషయం. ఇదంతా నేను దగ్గర నుండి చూశా. నీ భర్త క్షేమంగా ఉన్నాడు. ఇంకేమవలా, నువ్వు కొంత జాగ్రత్తగా విను. అక్కడ వానర సైన్యం చేస్తున్న జయ జయధ్వానాలు నీకు చెవిలో పడతాయి. అంటే అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పి సీతమ్మ ఓదార్చింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని, అంటే ఇదంతా మాయోపాయం అని బయట పెట్టేసిందో, అక్కడ ఉన్న కృత్రిమమైన రాముడి శిరస్సు మాయమైపోయింది. సీతమ్మ చూస్తుండగా శిరస్సు మాయమైపోయింది అంతే. అది చూసినటువంటి సీతమ్మ దుఃఖం నుంచి పాపం బయటపడి స్థిమితపడింది. అయితే అప్పుడు శర్మ చెప్తోంది, అమ్మా ఇలాంటి సమయంలో నువ్వు నిబ్బరంగా ఉండాలంటే, నీకు మనోధైర్యం కలగాలంటే సూర్యుణ్ణి ఉపాసన చెయ్యి అని చెప్పింది. అంటే సీతమ్మకి తెలియదని కాదు. మనకి మామూలుగా చూడండి,
మనకు బాగా తెలిసిన స్తోత్రమే. మనకేదో ఇబ్బంది కలిగినప్పుడు ఎవరో పెద్దలొచ్చి చెప్తారు. నాయన ఇది చేసుకోండి బావుంటుందని. అలా సీతమ్మకి ఆ తల్లి చెప్తోంది. అమ్మా సూర్యనారాయణమూర్తిని ప్రార్థన చెయ్యి. ఇది సీతమ్మకి సరమ చెప్పినది కాదు. మనకి కూడా మన మనోధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఈశ్వరుడు సూర్యనారాయణమూర్తి. ప్రతినిత్యము ఆయనకి నమస్కరించడం హిందువులుగా మన కర్తవ్యం. అలా చెప్పి శర్మ అక్కడి నుంచి వెళ్ళింది. సీతమ్మ సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకుని రామచంద్రమూర్తికి, లక్ష్మణ స్వామికి, వానర సైన్యం అంతటికి రక్షణ కలగాలని, శుభాలు కలగాలని ప్రార్థన చేసుకుంది. వచ్చి కూర్చుంది ఆ తల్లి పాపం. అయినా లోపల ఇంకా బెంగ ఉందిగా. ఇంతలో కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ సరమ వచ్చింది. వచ్చి సీతమ్మతో చెప్తోంది. అమ్మా అక్కడ అత్యవసర సమావేశం పెట్టాడుగా రావణాసురుడు. తన మంత్రులతో జరుగుతున్నటువంటి ఆ సమావేశాన్ని గమనించి వస్తున్నాను నేను. ఆ సభలో కొద్దిమంది ఉన్నారు. కొంత ప్రగల్భాలు పలికారు. మనకేం పర్వాలేదు రాముడిని చంపేస్తాం అది ఇది అన్నారు. కానీ ఎక్కువ మంది రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని మనం గుర్తించాలి సుమా అని చెప్తూ సీతమ్మని తిరిగి అప్పచెప్పటమే మనందరికీ శ్రేయస్సు అని అనేక విధాల రావణాసుడికి చెప్దామని చూశారు. రావణాసుడి దగ్గర ఒక వృద్ధ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనైతే చాలా విస్తారమైన ప్రసంగమే చేశాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాలు ఒకసారి గుర్తు చేస్తూ, అంటే హనుమంతుడు రావటం, అతను చేసిన విధ్వంసము, తిరిగి వెళ్ళటము, ఇప్పుడు ఇంత పెద్ద వానర సైన్యము ఇంతటి సముద్రాన్ని, శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి రావటం, ఇవన్నీ గమనించినా చాలు రాముడి యొక్క శక్తి ఎంతటిదో తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా సీతమ్మను అప్పచెప్పేయి అని ఎంతో బాధ చేశాడు ఆ వృద్ధ మంత్రి. అయినా రావణాసురుడి మనసు మారలేదు. నాకేమనిపిస్తుందంటే అమ్మా, ఇంతమందికి అర్థమవుతున్న విషయం రావణాసురుడికి అర్థం కావటం లేదంటే అతడి వినాశనం దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, అమ్మ తొందరలోనే మంచి రోజులు వస్తాయి అని పాపం ఇలా చెప్పి ఓదార్చింది ఆవిడ. ఈలోగా అక్కడ రావణాసురుడి సభలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎంత డిస్కషన్స్ పెట్టుకున్నారు. అందరు అభిప్రాయాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో మాల్యవంతుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రావణాసురుడి యొక్క తల్లికి తండ్రి, అంటే తాతగారు అవుతాడు. పెద్దవాడు కదా, ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన రావణ, ఎవరు చెప్పినా రాముని బలం గురించి చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా విను. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళంతా రాముని బలం గురించి మాట్లాడుతున్నారు. మనకన్నా బలవంతుడు వస్తే యుద్ధానికి మనం సంధి చేసుకోవాలని నీతి శాస్త్రం చెప్తోంది. వాటితో యుద్ధం చేయకూడదు. కాబట్టి వెంటనే సీతమ్మని అప్పచెప్పి సంధి చేసుకో. నాకు అర్థమవుతున్న ఒక్క విషయం చెప్తా విను. రాముడు గెలవాలని దేవతలు, ఋషులు, గంధర్వులు ఇలా అందరూ కోరుకుంటున్నారని తెలుస్తుంది. అంటే విశ్వం అంతా రాముడు గెలవాలని కోరుకుంటోంది. మన దగ్గర ఉన్న కొద్దిపాటి రాక్షస బలం ఆ గెలుపుని ఆపలేదు. మన కళ్ళ ముందు కనబడుతున్న ఒక సత్యాన్ని చెప్తా, జాగ్రత్తగా విను. పెద్దవాడు కదా, ఆయన వయసులో అందుకని అలా మాట్లాడుతున్నాడు. బ్రహ్మదేవుడు దేవతల్ని, రాక్షసుల్ని సృష్టించాడు. దేవతలు ఎప్పుడూ ధర్మం వైపు ఉంటారు. మనం రాక్షసులు ఎప్పుడూ అధర్మం వైపు ఉంటాం. అదేమిటో చిత్రం, ఎప్పుడూ చివరికి ధర్మమే గెలుస్తోంది. ఎన్నిసార్లు చూడలేదు మనం. ఇది చూశాక కూడా మనం ఏమనుకోవాలి? ధర్మం వైపు ఉండాలి అనుకోవాలి కదా. అధర్మం వైపు ఉండరాదు అని మనకు తెలుస్తోంది. అంటే ఇలా అనేక రకాలుగా, అంటే ఎంత లాజికల్ గానో చెప్పాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఎంత చెప్పారంటే ఈ రావణాసురుడికి, ఎంత ప్రయత్నించారు, ఎంతమంది చెప్పారు, అయినా బుర్రకెక్కలేదు. ఇది రావణుడి స్వభావం. ఈ రోజుల్లో రావణాసురుణ్ణి కీర్తించే వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. కలియుగం కాకపోతే ఇలాంటి వాడిని గొప్పవాడు అనటం ఏంటి? ఎంత మూర్ఖుడు వీడు. తర్వాత ఇంకొక గమనించాల్సిన ఒక విషయం ఏముందంటే ఇక్కడ, ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా
రావణాసురుడు చేసినటువంటి పాపాల లిస్ట్ అన్ని చదివారు. ఇది కూడా మనం గుర్తించాల్సిన విషయం. ఏమన్నారు? రావణా, నువ్వు చేసిన తప్పులన్నీ నీ కాదు. ముఖ్యంగా అగ్నిలా ప్రకాశించే మహర్షుల్ని బాధించావు. వాళ్ళు సామాన్యులు కాదు. ఇదంతా రాక్షసులు వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్న డిస్కషన్. మహర్షులంటే ఎవరు? ధర్మాన్ని లోకంలో నిలబెట్టాలని యజ్ఞాలు చేసిన వాళ్ళు. పని అది. ఎందుకు చేస్తారు? అలాంటి వాళ్ళని నువ్వు బాధించావు. నువ్వు అనొచ్చు, నేను కూడా అనేక యజ్ఞాలు చేశాను అని. కానీ నువ్వు చేసిన యజ్ఞాలన్నీ నీ స్వలాభం కోసం చేసుకున్నావు. నీ ప్రయోజనం కోసం, నీకు కావలసిన వాటి కోసం చేసుకున్నావు. వాళ్ళు మహర్షులు సమాజ హితం కోసం, 10 మందికి మంచి జరగాలి, పరోపకారం కోసం చేశారు. రెండింటికి పోలికేంటయ్యా? ఇంకా నీ వైపు ఉన్న మరో పెద్ద బలహీనత నువ్వు కోరుకున్న వరమే. నువ్వేమని అడిగావు? అమ్మగారిని అడిగినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ ఇలా చెప్పావు లిస్ట్ అంతా. వీళ్ళ చేతుల్లో చావు ఉండకూడదు అని అడిగావు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు నరులు, వానరులు. ఆ లిస్టులో వీళ్ళ పేర్లు లేవు. నువ్వు వాళ్ళ నుంచి నాకు ఏమీ ప్రమాదం ఉండకూడదని అసలు కోరలేదు. వాళ్ళు వచ్చారు. వాళ్ళ జై జయ ధ్వానాలు నీకు వినబట్టదా? నీకు జై జయ ధ్వానాల్లా వినబడుతుంటే మాకు మృత్యుగంటికుల్లా వినిపిస్తున్నాయి. నా పెద్ద ఆయన చివరికి చెప్పాడు, ఒక్క మాట చెప్తా విను. నాకేమనిపిస్తుందంటే సాక్షాత్తు విష్ణువు రాముడిగా వచ్చాడు. అంటే నరుడై వచ్చిన దేవదేవుడు ఆయన. చెలగాటం ఆడకు. చెలగాటం ఆడితే మనందరికీ ప్రమాదం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరి అయిన నిర్ణయం తీసుకో అని నిండు సభలో తాతగారైన మాల్యవంతుడు రావణాసురుడికి బోధ చేశాడు. కబడి చెప్పడం మొదలుపెట్టాడు రావణాసురుడు. అరే, మీరందరూ శత్రుపక్షంలో కలిసిపోయారా? వాళ్ళకి భయపడుతున్నారా? నేను చివరిగా ఒక మాట చెప్తున్నాను. నన్ను నిలువున చీల్చినా నేను మారను. ఇది నా చివరి నిర్ణయం అన్నాడు. వాడు అంటూ ఒక మాట చెప్పాడు. ఇక్కడ రావణాసురుడు చెప్తున్న మాట మనందరికీ ఒక అద్భుతమైనటువంటి, మనం అందరం ఆలోచించవలసిన ఒక విషయం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాడు మాట్లాడబోతున్నాడు. ఏమన్నాడు? మీరేమంటున్నారు? నాది అధర్మం, నేను చేసింది తప్పు, అంతేగాని మీరు అందరూ అంటోంది. అవును, అదే నిజమైన అది నా స్వభావం. స్వభావం మారదుగా. స్వభావో దురతిక్రమ అని చెప్పాడు. ఇది మనందరం ఆలోచించవలసినటువంటి అంశం. రామాయణం మనకి చేస్తున్న బోధల్లో ఇది కూడా ఒక ప్రధానమైన బోధ అని మనం తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఉన్నది కలియుగంలో. కలియుగం యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే ఏ ఇద్దరి మధ్య పడదు, ఏ ఇద్దరి మధ్య స్నేహం నిలబడదు. ఏదో ఒక రకమైన కారణాన్ని వెతుక్కుని గొడవపడుతూ ఉంటారు. ఇది యుగ ధర్మం. స్నేహాలు నిలబడవు, ప్రేమలు నిలబడవు, ఆత్మీయతలు కనిపించవు. అందుకే కలియుగంలో క్రమక్రమంగా కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతుంది. దీనిని మనం కాపాడుకోకపోతే దేన్ని కాపాడుకోవాలి? కుటుంబ వ్యవస్థని, స్నేహాల్ని, ప్రేమల్ని, వీటిని కాపాడుకోలేకపోతే భారతదేశం అంటేనే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థని కదా, దాన్ని పోగొట్టుకుంటాం మనం. దీనికి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనకు ఒక పాఠం ఉన్నది. ఏమంటున్నాడు రావణాసురుడు? స్వభావో దురతిక్రమ. స్వభావాన్ని జయించలేము. మీరు జాగ్రత్తగా వింటే, గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం, మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇలాంటి మాటే మాట్లాడతాడు. వాడిది ఇదే స్వభావం కదా. వాడు మాట అంటాడు దుర్యోధనుడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం ఏంటో తెలుసు, ఏది చెయ్యాలో తెలుసు, చెయ్యాలనిపించదు. ఏది చెయ్యకూడదో తెలుసు, అదే చెయ్యాలనిపిస్తుంది. ఇంతకన్నా ప్రమాదం ఉన్నదా? వాడు నాశనం చేసుకోవటానికి ఉన్నటువంటి లక్షణం ఇది.
అయితే ఇందులో మనకున్న పాఠం ఏమిటంటే, స్వభావం ఆధారంగా మనందరము ఉంటాం. ఇక్కడ రావణాసురుడా, దుర్యోధనుడా అన్న విషయం కాసేపు పక్కన పెట్టి, మానవులంతా స్వభావగత జీవులు. వాడు పుట్టినప్పుడు వాడికో స్వభావం ఉంటుంది. అందుకే మన ఇళ్ళలో పెద్దవాళ్ళు మాట్లాడతారే, వాడి స్వభావం రా అది వదిలేసేయి అంటారు. ఏదైనా ఒకడి గురించి మీరు ఏంటి ఇలా చేశాడు, అలా చేశాడు, సరిగ్గా లేడా అంటే, అరె నాయనా! అది వాడి స్వభావమయ్యా, వదిలేసేయి అంటూ ఉంటారు. అంటే ఏమంటున్నారు? స్వభావాన్ని మార్చుకోవటం కష్టం. స్వభావో దురతిక్రమః. ఇప్పుడు నిన్ను కావాలని తక్కువ చెయ్యాలనో, నిన్ను కష్టపెట్టాలనో ఒక వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటే, ఒక మంచి స్నేహాన్ని దూరం చేసుకుంటావు. నీ మీద ప్రత్యేకమైన ఫోకస్డ్ బిహేవియర్ కాదది. వాడి స్వభావం అది. అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎలా రియాక్ట్ అవుతాడు? అంటే వాడి స్వభావానుసారంగా. దీనికే మనం భగవద్గీతలో పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు. నాకేమనిపిస్తుందంటే, భగవద్గీతల్లో ఆణిముత్యాల్లాంటి శ్లోకాలు కొన్నింటిలో ఒకటి చెప్పండంటే నేను దీన్ని చెప్తాను. పరమాత్మ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్ అని చెప్పాడు. అద్భుతమైనటువంటి మాట అండి. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనవాళ్ళ అని అన్న చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళందరినీ మనం అర్థం చేసుకోవాలన్నా, మనకి వాళ్ళ ప్రవర్తన వెనకాలున్న మొడాలిటీ ఏమిటో తెలియాలి కదా! మనందరము మన స్వభావాలకి వశులై ప్రవర్తిస్తున్నాం. ఎక్కడి నుంచొచ్చాయి? పూర్వజన్మల నుంచి ఎప్పటినుంచో తెచ్చుకున్నటువంటి మనస్సుతో పాటు వచ్చేసినటువంటి సంస్కారాల యొక్క ప్రభావం అది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాం. ఎంత బాగా చెప్పాడంటే, స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ. నువ్వు చేసుకున్న కర్మల వల్ల నీతో వచ్చినటువంటి స్వభావం ఉందే, కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. నువ్విప్పుడు నేను ఇలా చెయ్యను, ఇలా బిహేవ్ చేయను, ఇలా ఉండను, ఇలా ఉంటాను అని నువ్వు ఏదో నిశ్చయించుకుని అదంతా నీ వశంలో ఉందని అనుకుంటున్నావు. అలా జరగటంలా నిన్ను ఒకానొక ప్రకృతి నియంత్రిస్తోంది. స్వభావం అనేటువంటి ఒక శక్తికి నువ్వు వశుడవైపోయినావని చెప్తుంది. ఇది ఒక సైకలాజికల్ పాయింట్. కాబట్టి మన రిలేషన్స్ అన్నింటిలో కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని నువ్వు చెడ్డవాడిని తీసేస్తావు. ఇప్పుడు రావణాసురుడిని కూడా అందుకనే పెద్దలు చూపించినప్పుడు వాడి జీవుడి కథగా కూడా మనకి చెప్పటం వెనకాల ఒక రహస్యం ఏంటంటే, అందరిలో ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, ఒక మంచి లక్షణాన్ని చూసే ప్రయత్నం ఎప్పుడు చేయగలము? అందరము స్వభావానికి వశులై ఉన్నవాళ్ళము అని అర్థం చేసుకుంటే. కాబట్టి ఇవాళ రావణాసురుడు చెప్పినటువంటి ఒక మాట లోతులకు వెళ్లి మనం పరిశీలన చేస్తే, స్వభావమయ్యా నాదిది, ఏం చేయమంటావు అన్నాడు వాడు. దీన్ని మనం మన జీవితాలకు అన్వయం చేసుకుని, అంటే ఇది మంచా చెడ్డదా కాదు. స్వభావం మార్చుకోలేమా? ఖచ్చితంగా మార్చుకోవచ్చు. సంకల్పం ఉండాలి. పెద్దల గురువు యొక్క బలం ఉండాలి. గురువు యొక్క మార్గదర్శనం ఉండాలి. గురువు అంటే కేవలం మంత్రం ఇచ్చి కళ్ళు మూసి కూర్చో అని చెప్పేవాడు కాదు. గురువు అంటే మనల్ని తీర్చిదిద్దేవాడు. మన జీవితాన్ని సరియైనటువంటి మార్గంలో పెట్టేవాడు. మన బలహీనతల నుంచి మనల్ని గట్టెక్కించేవాడు. అది గురువు యొక్క లక్షణము. కాబట్టి నా స్వభావం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలన్న బలమైన సంకల్పం వచ్చేదాకా మనందరము స్వభావగత జీవులమే. అలా ఉండిపోమని చెప్పారా? చెప్పలా. స్వభావం మార్చుకోమని చెప్పారు. కానీ కష్టమది. సామాన్యమైన జీవితంలో ఉన్నవాడిని వాడి స్వభావం అది అని అర్థం చేసుకుంటే 100% మన స్నేహాలు నిలబడతాయి. ఇది మనం ఆలోచించవలసినటువంటి ఒక ప్రధానమైన విషయం. కాబట్టి ఇప్పుడు వాడు చెప్పినటువంటి మాట విన్నాక రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంత, జాంబవంతుడు వీళ్ళందరూ కలిసి యుద్ధాన్ని ఎలా ప్రారంభం చెయ్యాలి అనేది ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంకో యుద్ధం మొదలవుతుంది. అంటే ఏ ద్వారం వైపు ఏ సేనలు వెళ్ళాలి, ఎవరి నాయకత్వంలో వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలు ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తూ అక్కడ సువేల పర్వతం అనే ఒక పర్వతం ఉంది. చిన్నపాటి కొండ. దాని మీదకి వెళ్ళారు. ఆ పైన నిలబడి లంకానగరం వైపు చూస్తున్నారు వాళ్ళంతా. ఆ పైనుంచి చక్కటి వ్యూ కనబడుతోంది. లంకానగరం మీద అక్కడ కూర్చున్న వీళ్ళు వెళ్ళి పైనకి వెళ్ళి మాట్లాడుకుంటున్న సమయానికి
రావణుడు తన మంత్రులతో కలిసి ఆ కోట పైభాగంలో కూర్చొని మాట్లాడుతున్నాడు. చర్చలు చేస్తున్నాడు వాడు. వాడి యాంగ్జైటీలో వాడున్నాడు కదా! మాట్లాడుతున్నాడు. వీళ్ళ ఈ సైన్యాలు చూస్తూ బెదిరిపోతున్నాడు వాడు. వాడు మాట్లాడుతున్నాడు. రామాదులందరూ వీళ్ళంతా కొండ మీద నిలబడి చూడటం వల్ల, కొంచెం ఎత్తు మించి చూడటం వల్ల, ఆ కోట కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా కనబడుతోంది. రావణాసురుడు అక్కడ కనబడుతుంది. స్పష్టంగా తెలుస్తోంది. ఆ విజన్‌లో క్లారిటీ ఉంది. స్పష్టంగా చూస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే రావణాసురుడు కోట పైభాగంలో కూర్చుని ఉండటం గమనించగానే, సుగ్రీవుడికి ఒక్కసారి ఆవేశం వచ్చేసినట్లయింది. కోపం వచ్చింది. తాను ఉన్నవాడు ఉన్న చోట నుండి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి, ఆ లంకా నగరం కోట వైపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ దిగాడు. సరిగ్గా రావణాసురుడి ముందు ఆ ప్రాకారం మీద దిగాడు. దిగుతూనే రావణాసురుడితో, "ఒరేయ్ రాక్షస! నేనెవరనుకుంటావు? జగత్తుకే ప్రభువైనటువంటి రామచంద్రమూర్తికి మిత్రుణ్ణి. ఆయన దాసుడిని నేను. ఆ ప్రభువు అనుగ్రహంతో ఇప్పుడే నిన్నిక్కడ హతమారుస్తా చూడు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు" అని ఆ కోపాన్ని పట్టుకోలేక ఒక్కసారి రావణాసురుడి మీదకి దూకాడంతే. దూకటం చెయ్యి పట్టి రావణాసురుడి తలపైన ఉన్న కిరీటాన్ని లాగి నేలకేసి కొట్టాడు. కిరీటం పడింది. వాడు కదిలిపోయాడు రావణాసురుడు. కోపం వచ్చింది. వాడు లేచాడు. లేచి, "సుగ్రీవా! ఇంతవరకు నువ్వు నా కళ్ళ పడలేదు కాబట్టి బతికావు. నువ్వు సుగ్రీవుడిని అనుకుంటున్నావు కదా! గ్రీవం అంటే కంఠం. సుగ్రీవుడిగా ఉన్నావంటే కంఠం ఉన్నవాడిగా బతికున్నావు. ఇప్పుడు నిన్ను హీనగ్రీవుడిగా చేసేస్తాను. నీ తల తీసేస్తా సుమా." వాడు లేచాడు. ఇక అక్కడ వాడు లేచి ముందు 2 చేతులతో సుగ్రీవుని పట్టుకుని ముందు నేలకేసి కొట్టాడు. అయితే సుగ్రీవుడు మళ్ళీ బంతిలా పైకి లేచి చేత్తో పట్టుకుని ఇద్దరు కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు బంధించుకుంటూ, పిడుగుల్లాంటి దెబ్బలతోటి ఒకళ్ళ మీద ప్రత్యర్థి మీద కురిపిస్తూ బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. ఆ దొల్లుకుంటూ ఆ వెళ్ళటంలో ఆ కోట పైనుంచి అగర్తల మధ్య పడ్డారండి. ఇద్దరు సామాన్యులు కాదు కదా! వెంటనే గాల్లోకి లేచి, ఆ గాల్లో ఒకళ్ళకొకళ్ళు ఎదురుగా నిలబడ్డారు. నిలబడి ఒకళ్ళనొకళ్ళు చూసుకుని యుద్ధం మొదలుపెట్టారు. మనిషి భలే చిత్రమైనటువంటి పోలికలతోటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని చాలా విశేషంగా చెప్పాడు. చాలా సేపు యుద్ధం జరిగిన తర్వాత రావణాసురుడికి అర్థమైపోయింది, సుగ్రీవుడిని మామూలుగా బలంతో ఏమీ చేయలేను. ఎప్పుడైతే మామూలు బలం కాదో, పనికిరాదని తేలిందో, మాయాశక్తిని ప్రయోగిస్తారు. వాళ్ళకున్నది కపట యుద్ధం చేయటం. కనపడకుండా పోవటము, బంధించడం ఇట్లాంటివి చేస్తారు. దాంతో సుగ్రీవుడిని బంధిద్దాం మాయాశక్తితో అని ప్రయత్నం చేశాడు. సుగ్రీవుడు వెంటనే ఈ ప్రయత్నాన్ని గమనించి వాడి చేతుల మధ్య నుంచి బయటకు వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అంటే ఇప్పుడు చూస్తుండగా చేతుల మధ్య నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయినటువంటి సుగ్రీవుణ్ణి ఎలా బంధించాలో తెలియక నిశ్చేష్టుడైపోయాడు. అక్కడ నిలబడి ఆకాశంలో సుగ్రీవుడు ఒక్కసారి మళ్ళీ జయ జయధ్వానాలు చేసి అలా ఎగురుకుంటూ వచ్చి తిరిగి శ్రీరాముని పక్కకు చేరి నిలబడ్డాడు. అలా వచ్చి పక్కన నిలబడ్డ సుగ్రీవుడిని చూసి రామచంద్రమూర్తి ఆయన ఒక్కసారి కౌగిలించుకుని ఆలింగనం చేసుకుని, "సుగ్రీవా, ఎంతటి సాహసానికి పూనుకున్నావయ్యా! అరే ఇలాంటి స్థితిలో మాట మాత్రం కూడా చెప్పకుండా నువ్వు ఇలాంటి పనికి దిగితే ఎంత ప్రమాదం! ఎందుకిలా మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపడేసే విధంగా ఇలాంటి పనికి దిగావు? చాలా ప్రమాదం సుమా! ప్రాణమిత్రుడవైన నీకు అపాయం కలిగితే నేను తట్టుకోలేనయ్యా" రాముడు. అది ఆయనకి స్నేహితుల మీద ఉన్న ప్రేమ. సుగ్రీవుడు చెప్పాడు, "ఏం చేయమంటావు రామా? నాకు రావణాసురుడిని చూడగానే ఆవేశం వచ్చేసింది. వీడు కదా సీతమ్మను అపహరించి తీసుకెళ్ళి నేనెంత కష్టపెట్టాడు. అది తట్టుకోలేకపోయాను నేను. నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అందువల్ల ఇలా ప్రవర్తించవలసొచ్చింది" అని చెప్పాడు. సరే, కొంచెం సేపటికి సంభాళించుకున్నారు. ఇక యుద్ధానికి కూర్చొని ఏం చేయాలో మాట్లాడుకున్నారు. మనం అనుకున్నాం కదా, నీలుడు సైన్యాధ్యక్షుడని. వాళ్ళ వ్యూహం ప్రకారం నీలుడు, మైందుడు, ద్వివిదుడు వీళ్ళిద్దరితో కలిసి లంకానగరం యొక్క తూర్పు ద్వారాన్ని అటకాయించాలి. రాముడు ఎంత విస్తారంగా చెప్పారంటే, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ వీరులు నిలబెట్టాడో, ఎలా ఎవరు ముందు దాడి చేస్తారో, ఎలా చుట్టుముట్టాలో ఈ వ్యూహం అంతా వాల్మీకి మహర్షి మనకి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అయితే ఈ స్ట్రాటజీ అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రధానమైన వాళ్ళందరినీ తన దగ్గరికి పిలిచి, వాళ్ళలో ఉన్న అంగదుడిని ఉద్దేశించి, "నాయనా, మనకంటూ ఒక పద్ధతి ఉంది.
దాని ప్రకారం నువ్వు ముందు దూతగా అక్కడికి వెళ్ళు. రావణాసుడితోటి నా సందేశాన్ని చెప్పు. ఏం చెప్తావు? రాక్షస, నువ్వు చేసినటువంటి బుద్ధిమాలిన పనుల వల్ల నువ్వు ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నావు. నీతో పాటు నీ పరివారానికి, లంకా నగరానికి కూడా ప్రమాదం తెచ్చావు. ఇక నీ రాజ్యలక్ష్మి నీ చేయి జారిపోయినట్టే. ఇంతవరకు నువ్వు చేసినటువంటి అకృత్యాల యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నావు. బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన వరాల యొక్క గర్వంతో ఎందరో మహర్షుల్ని, దేవతల్ని బాధించావు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. నేను దిక్కులేని సమయంలో మాయావేషంలో వచ్చి సీతమ్మను అపహరించావు. ఇప్పటికైనా సరే ఆమెను తెచ్చి నాకు అప్పగించి ప్రాణాలు కాపాడు. ఇప్పటికే ధర్మాత్ముడైన విభీషణుణ్ణి లంకా నగరానికి రాజుగా నేను ప్రకటించేశాను. అంటే ఈసరికే రాజ్యాధికారాన్ని కోల్పోయావు. ఇప్పుడైనా చేసిన తప్పునికి సవరించుకుని ప్రాణాలు కాపాడుకో. ఈ విషయాలన్నీ చెప్పు, వివరంగా చెప్పు. ఏం చేస్తారో చూద్దాం, వెళ్ళిరా అని పంపించాడు. రాముడికి నమస్కరించాడు. అంగద రాయబారం బయలుదేరాడు. ఒకసారి గాల్లోకి ఎగిరాడు. వెళ్ళి సరిగ్గా లంకా నగరం ప్రాకారం మీద నిలబడ్డాడు. అక్కడి నుంచి ఎదురుగా ఉన్నటువంటి రావణాసురుడికి మిగిలిన వారందరూ అక్కడ నిలబడున్నారు. వాళ్ళకి కనిపించేటట్టుగా మళ్ళీ శరీరాన్ని పెంచి నిలబడ్డాడు. అక్కడ చెప్తున్నాడు, రావణ, నేను రాముని యొక్క దూతని. ఎలాంటి రాముడు? రామస్య అక్లిష్ట కర్మణ. మనం చెప్పుకున్నాం దాని గురించి. ఏ రాముడైతే అసాధ్యమన్నది లేనివాడో, ఏ పనినైనా సులభంగా సాధించగలిగిన వాడో, అటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతను నేను తెచ్చిన సందేశాన్ని జాగ్రత్తగా విని పాటించు. లేకపోతే రావణ, నీకు నీ పరివారానికి చావు తప్పదు అని చెప్పాడు. ఇంకా అంగదుడు సందేశం ఏమిటో చెప్తాం అనుకుంటున్నాడు. రావణాసుడికి కోపం వచ్చేసింది. ఆపుకోలేని కోపం వచ్చి అంగదుడిని బంధించమని తన వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఒకసారిగా 10 మంది వెళ్ళి అంగదుడి మీద పడ్డారు. పడితే వాళ్ళని దగ్గర దాకా రానిచ్చాడు. తన 2 బాహువుతో వాళ్ళందరినీ అదిమి పట్టుకుని గాల్లోకి ఎగిరాడు అంగదుడు. చాలా ఎత్తుకు ఎగిరిపోయి అక్కడి నుంచి వాడిని నేలకేసుకొట్టాడు. రావణాసురుడు చూస్తూ ఉండగా వాళ్ళందరూ నేల మీద పడి మరణించారు. అప్పుడు ఒక్కసారి అంగదుడు లేచి గాల్లోకి ఎగిరి చెప్తున్నాడు. రాముడు చెప్పిన సందేశం మొత్తాన్ని చెప్పాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాముడు ఏమని చెప్పమన్నాడో అంతా చెప్పాడు. మొత్తం చెప్పటం అయ్యాక తన కాలెత్తి ఆ లంకా నగర ప్రధాన బురుజుపై ఉన్న భాగాన్ని ఓ తన్నుదన్నాడు. ఓ శిఖరంలా ఉన్న కోట పైభాగం అది. దాని ఒక తన్నుదన్నాడు. ఆ కోట పైభాగం విరిగి కింద పడింది. అంతే. తర్వాత వెంటనే గాల్లోకి లేచి వానరులందరి హర్షధ్వానాలు చేస్తున్నారు. ఇట్టించి వెళ్ళి రామచంద్రమూర్తి పక్కన దిగాడు. మళ్ళీ అంగదరాయభారం పూర్తయిపోయింది. అంటే రామచంద్రమూర్తి వానరులకి యుద్ధాన్ని ప్రారంభించమని అనుజ్ఞయించాడు. బయలుదేరండి, ఇంకా యుద్ధమే. బయలుదేరారు. దాంతో ఉత్సాహంగా బయలుదేరాయి వానర సైన్యాలన్నీ. కోట్లాది వానరులు కోట బురుజుల మీద, గోడల మీద మొత్తం అంతటిని ఆక్రమించేశారు. ఎటు చూసినా వానరాలే కనబడుతున్నాయి. అంటే ఒక తేనె తొట్ట మీద ఆ మనకి కనబడుతున్న తుమ్మెదలని అవన్నీ ఎలా పట్టుకుంటాయో అలా ఉన్నారు. నల్లటి శరీరాలతో ఉన్నటువంటి వానరులు కమ్మేశారు మొత్తం లంకా నగరాన్ని. రావణాసురుడు తన గబగబా పైభాగంలోకి చేరి మొత్తం రక్షణని పెంచమని తన వాళ్ళకి ఆదేశం ఇచ్చాడు. ఈ వానర సైన్యం అంతా చేతిలో పెద్ద పెద్ద బండరాళ్ళు, చెట్ల కొమ్మలు, వాళ్ళ దగ్గర అప్పటికే ఉన్న ఆయుధాలు ఇవి పట్టుకుని రాక్షసులు చంపించారు. యుద్ధం మొదలు పెడుతూనే అప్పుడు హనుమ చేసినటువంటి జయనాదం ఉంది కదా, జయమంత్రం. జయచ్చితి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఆ జయమంత్రాన్ని ఘోషించి రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టారు. మహాభయంకరమైన యుద్ధం ప్రారంభమైంది.
వానర వీరులు ఎట్లాంటి యుద్ధం చేశారో వాల్మీకి మహర్షి చెప్తే మనకి కగ్గులు కూడా వస్తుంది. వచ్చిన ప్రముఖులైన రాక్షసులందరినీ సమర్చటం మొదలుపెట్టారు. రాక్షసులేమో ఆయుధాలతో యుద్ధం చేస్తుంటే వీళ్ళు ఇందాక చెప్పుకున్నట్టుగా బండరాళ్ళు చెట్టు కొమ్మలు తీస్తున్నారు, కొడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు అంతే. యుద్ధం జరిగింది. క్రమంగా యుద్ధం యొక్క తీవ్రత పెరుగుతోంది. వానర సైన్యంలోని మహావీరులందరూ కూడా అనేక మంది రాక్షసులను సంహరించారు. నిజానికి సాయంకాలం అయ్యేసరికి చీకటి పడ్డ తర్వాత యుద్ధాన్ని ఆపటం అన్న ఒక సంప్రదాయం. మన వాళ్ళు అలా చేస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఒక రకంగా చెప్పాలంటే దేవదానవ సంగ్రామమే. రాక్షసులు వీళ్ళు, అటువైపు ఉన్న వాళ్ళందరూ దేవతల అంశం వల్ల వచ్చినటువంటి నరులు వానరులు. ఆ సంగ్రామంలో ఈ రాక్షసుల పరిస్థితి ఏమిటి? వీళ్ళకి రాత్రులు బలం పెరిగిపోతుంది. కాబట్టి వీళ్ళు రాత్రులు యుద్ధాన్ని ఆపకుండా సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి వానరులు ఏమన్నా సామాన్యులా? వాళ్ళు కూడా చీకట్లో చూడగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నవారు. మనం చెప్పుకున్నాం కదా, స్వయం ప్రభావ వృత్తాంతం చెప్పినప్పుడు ఈ విషయాన్ని మనం అనుకున్నాం. కాబట్టి వాళ్ళు వీళ్ళు కూడా రాత్రి యుద్ధం చేయడంలో సమర్థులు కాబట్టి ఎవరు వెనక్కి తగ్గలేదు, యుద్ధం చేస్తున్నారు. మహానమైన యుద్ధం సాగుతోంది. క్రమక్రమంగా తన వైపు జరుగుతున్న నష్టాన్ని గమనిస్తున్నాడు రావణాసురుడు. చాలా నష్టం జరిగింది. వెంటనే కొడుకైన ఇంద్రజిత్తుని పిలిచాడు. పిలిచి ఇంద్రజిత్తు నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అని ఇంద్రజిత్తుని పంపించాడు. మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే ఇంద్రజిత్తుడు మహావీరుడు అలా అనుకుంటాం కదా. వాడు యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చిన వాణ్ణి అంగదుడు ఎదిరించాడు. ఇద్దరి మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. అంగదుడు ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నారు. అంగదుడు కొట్టిన దెబ్బకి ఇంద్రజిత్తు యొక్క రథం ధ్వంసం అయిపోయింది. అది మామూలు రథం కాదు, మహామహిమాన్వితమైన రథం. దాన్ని చెత్తకొట్టేశాడు అంగదుడు. గుర్రాలు చనిపోయాయి. చివరికి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఇంద్రజిత్తు అంతర్ధానం అయిపోయాడు. అంటే కనిపించకుండా పోయి యుద్ధం చేయటం అనమాట. మాయా యుద్ధం అంటాం కదా, అది చేస్తున్నాడు. దాన్ని మొదలెట్టాడు వాడు. దృశ్య రూపంలో ఉండి బాణాలు వేస్తున్నాడు. అంటే అలా కనిపించకుండా గాల్లోంచి బాణాలు వస్తున్నాయి. అనేక మంది వానర వీరులు మృతి చెందారు, గాయపడ్డారు. వాడు ఇలా అనేక మందిని కనిపించకుండా బాణాలు వేసి సంహరిస్తూ క్రమంగా రామ లక్ష్మణుల్ని సమీపించాడు. సమీపించి వాడు వేసినటువంటి బాణాలు ఎలా వేశాడంటే ఆ బాణాలన్నీ సర్పాలుగా మారిపోయాట. వచ్చి రామలక్ష్మణులు చుట్టేసాయి. అంటే నాగాస్త్రాలు ప్రయోగించాడనమాట. ఆ నాగులు వచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి చుట్టేసి కదలకుండా చేసేసాయి. వాడేమో కనబడటం లేదు, బాణాలు వస్తున్నాయి, వీళ్ళ మీద పడుతున్నాయి. అలా కనపడకుండా ఉన్నటువంటి వాడిని పట్టుకోవటం కోసం 10 మంది ప్రధానమైన వానర వీరులను పంపించారు. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, ఎక్కడి నుంచి వీడు బాణాలు వేస్తున్నాడో పట్టుకుందామని. కానీ ఇంద్రజిత్తు పట్టుకోలేకపోయారు. వాళ్ళు మాయమై యుద్ధం చేస్తున్నాడు వాడు. ఇంద్రజిత్తు వేసినటువంటి నాగపాశాలు రామ లక్ష్మణులిద్దరిని కనీసం కళ్ళు తెరవటానికి కూడా వీల్లేనంతగా ఇట్లా మొత్తాన్ని బంధించేసాయి. ఎప్పుడైతే అన్ని పాశాలుగా బంధించేశాయో వాళ్ళు నేల మీద పడిపోయేలా చేసాయి. సామాన్యమైన సర్పాల్లో లేవవి. భయంకరమైన కోరలతోటి రామలక్ష్మణుల శరీరాన్ని అనేక చోట్ల కాట్లేస్తున్నాయి అవి. అట్లా ఒక భయంకరమైనటువంటి దిగ్బంధంలో ఉండిపోయినట్టుగా అయిపోయారు రామలక్ష్మణులు ఇద్దరు. ఏ స్థితి వచ్చిందంటే రామచంద్రమూర్తి చేతిలోని ధనస్సును కూడా ఆయన అక్కడ పక్కకు వదిలిపెట్టేశాడు. అది స్థితి. ఈ స్థితిలో ఉన్న రామలక్ష్మణులు ఇద్దరిని చూసి ఇంద్రజిత్తు జయ జయధ్వానాలు చేస్తూ రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించాను అని లంకానగర్లో పెద్ద ప్రకటన చేశాడు. రాక్షసులందరూ ఇక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టారు. వెంటనే వీడి మాయోపాయం, వీడి స్వభావమే ఉందిగా, అంత నీచోపాయం కదా వీడిది. రావణాసుడు వెంటనే అశోకవనంలో సీతమ్మకు కాపలాగా ఉన్న అత్రి జట వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని పిలిచాడు. మీకు వార్త తెలిసే ఉంటుంది,
మన ఇంద్రజిత్తు చేతిలో రామలక్ష్మణులు సంహరించబడ్డారు. మీరేం చేస్తారంటే పుష్పక విమానం తీసుకురండి. దానిలో సీతమ్మని ఎక్కించి యుద్ధరంగానికి తీసుకెళ్ళండి. తన పడున్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరిని వాళ్ళకి చూపించండి. విషయం అర్థమవుతుంది. వేరే గత్యంతరం లేక నన్ను చేపడుతుంది అని చెప్పాడు. వాడు ఆజ్ఞది. రావణాసురుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆ రాక్షస స్త్రీలు పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించుకుని యుద్ధరంగంపైకి తీసుకొచ్చారు. ఆకాశంలోంచే యుద్ధ భూమిలో పడి ఉన్నటువంటి రామలక్ష్మణులను చూసి సీతమ్మ దుఃఖితురాలైపోయింది. ఎంత ఆ తల్లి దుఃఖానికి చూడండి, ఎట్లాంటి స్థితిని ఎదుర్కొందో ఆ తల్లి. పడున్నారు అక్కడ రామలక్ష్మణులు ఇద్దరు, వాళ్ళని చూస్తోంది ఆ తల్లి. ఎంతటి దురదృష్టవంతురాలిది నేను. చిన్నప్పుడు నా జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞులందరూ నాకు పుత్ర సంతానం కలుగుతుంది, నేను పట్టాభిషిక్తురాలనై పతితో కలిసి సింహాసనం అలంకరిస్తానని చెప్పినవన్నీ అసత్యాలైపోయాయి వాళ్ళ అంటూ పరి విధాల దుఃఖించింది ఆ తల్లి. ఆవిడ దుఃఖం అలా ఆవిడ బాధపడుతుంటే పక్కన కూర్చున్న త్రిజట, చెప్పుకున్నాక త్రిజట స్వప్నం చెప్పుకున్నాం మనం. ఆ తల్లి అంటోంది సీతమ్మతోటి, అమ్మా నీ భర్తకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రామలక్ష్మణులు ఇద్దరు కేవలం స్పృహ కోల్పోయారు, మరణించటం జరగలేదు. చూడు ఒకసారి అక్కడ యుద్ధ భూమిలో వారి చుట్టూ ఉన్న వానరుల ముఖాల వంక చూస్తే వాళ్ళలో దుఃఖం ఉన్నట్టుగా కనిపించటంలా, కేవలం క్రోధం కనిపిస్తోంది అంతే. అంటే రామలక్ష్మణులకి ఇవి ప్రమాదం జరగలేదు. అసలు నీకు ఒక విశేషం చెప్తా, జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పుష్పక విమానంలో వచ్చావు. ఈ పుష్పక విమానం భర్తని కోల్పోయిన స్త్రీని ఎక్కనివ్వదు, భరించదు. పుష్పక విమానంలోకి ప్రవేశం లభించదు. నువ్వు ఇక్కడికి దానిలో రాగలిగావంటే, పుష్పక విమానం ఇక్కడ రాగలిగావంటే రామునికి ఏమీ జరగలేదనేది స్పష్టం. రాముణ్ణి సంహరించటం కాదు, జయించటం కూడా ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు, కానీ దుఃఖంలో ఉండి గుర్తించలేకపోతున్నావు. ఒక్కసారి అక్కడ పడున్న వారిద్దరి వంక చూడు. వారిలో ఎక్కడా జవసత్వాలు పోయిన స్థితి కానీ, తేజస్సు తగ్గటం కానీ అలా కనిపించటంలా. వారికి ఏమీ అవలేదన్న విషయానికి ఇది ప్రబల నిదర్శనము అంటూ స్పష్టంగా తల్లి చెప్పి సీతమ్మని ఓదార్చింది. ఆ మాటలు విన్నాక కొంత ఊరడిల్లింది సీతమ్మ. వాళ్ళు సీతమ్మని తిరిగి అశోకవనానికి తీసుకొచ్చేశారు. సరే, అక్కడ యుద్ధ భూమిలో సర్పాలకు చిక్కి పడినటువంటి రామలక్ష్మణులు అలా పడుంటే వానర వీరులందరికీ దిక్కుతోచలా. సుగ్రీవుడు నిశ్చేష్టుడైపోయాడు. రావణ లక్ష్మణ వంక అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు విభీషణుడు వచ్చాడు అక్కడికి. సుగ్రీవా, యుద్ధంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది, నీకు తెలీదా? అప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. నిజానికి రామలక్ష్మణులకి అపాయం జరగల, వాడు మూర్ఛలో ఉన్నారు అంతే, మూర్ఛితులై పడున్నారు. రామలక్ష్మణుల ముఖాలు వంక చూస్తే వారు కేవలం స్పృహలో లేరు తప్ప అపాయమేమీ లేదు, తెలిసిపోతోంది. ఇందాక ఆ తల్లి చెప్పినట్టుగా వారి ముఖంలో కాంతి తేజస్సు ఏం తగ్గలేదు. అయితే రామలక్ష్మణులు తిరిగి లేచేలోగా వానర సైన్యంలో ధైర్యాన్ని నింపాలి, యుద్ధం అక్కడ జరుగుతోంది అని చెప్పాడు. ఇంతలో ఆ నాగాస్త్రాల యొక్క ప్రభావం కొద్దిగా తగ్గి రామచంద్రమూర్తి ముందుగా తేరుకున్నాడు. ఆయన తేరుకున్నవాడు పక్కనే పడున్న లక్ష్మణుని వంక చూశాడు. చూసేసరికి లక్ష్మణుని ఆ స్థితిలో చూడగానే రాముడికి దుఃఖం ఆగల. లక్ష్మణ, నిన్ను ఈ స్థితిలో చూడటానికా నేను బతికున్నది? మనం ఎంత ప్రయత్నం చేసింది దీనికోసమా? ఇప్పుడు నాకు అసలు జీవితం మీద ఆసక్తి లేకపోయిందయా అంటూ భోరుమని వినిపించాడు రామచంద్రమూర్తి. చుట్టూ ఉన్న వానర ప్రముఖులంతా వచ్చారు, రామచంద్రమూర్తిని ఓదార్చారు. ఓదార్స్తే అప్పుడు సుగ్రీవుడు తన మంత్రుల్లో ఒకడైనటువంటి సుషేణుడు అన్నవాడు, అతడు వైద్యుడు కూడా, అతన్ని పిలిచి, నువ్వు రామలక్ష్మణులిద్దరికి వైద్యం చెయ్యి, వాళ్ళని వెంట పెట్టుకుని ఈ మొత్తం వానరులందరితో కలిసి
కిష్కిందకి వెళ్ళిపో, కిష్కిందకి తీసుకెళ్ళిపో వీళ్ళందరినీ. మరి నువ్వేం చేస్తావు అంటావా? నేను ఒక్కడినే ఈ రావణాసురుణ్ణి, వాడి పరివారాన్ని, పుత్రుల్ని అందరినీ నాశనం చేసేస్తాను. లంకా నగరాన్ని మొత్తం నాశనం చేసేస్తా. సీతమ్మని వెంట పెట్టుకు తీసుకొచ్చి కిష్కిందకి చేరతాను, మీరందరూ వెళ్ళిపోండి చెప్పాడు. అప్పుడు సుషేణుడు అన్నాడు, సుగ్రీవా, వీరికి ముందు స్పృహ తెప్పించాలి మనం. అది మొట్టమొదటి మనం చేయాల్సిన పని. అది పెద్ద కష్టమే కాదు. అందుకు మనకి కొన్ని రకాల ఓషధులు కావాలి. మనలో ఉన్న వానర వీరులు కొంతమంది వెళ్ళి, ఇక్కడ చంద్రగిరి, ద్రోణాద్రి పర్వతాలు ఉన్నాయి. వాటి మీద సంజీవకరణి, విశల్యకరణి లాంటి ఓషధులు ఉంటాయి. వాటిని తీసుకొస్తే వీరిని ముందు సులభంగా జీవింపచేసేయచ్చు, స్పృహలో తీసుకొచ్చేయచ్చు అని చెప్తున్నాడు. అలా చెప్తున్న సమయంలో అక్కడ వాతావరణంలో ఒక మార్పు రావటం మొదలైంది. విపరీతమైన వేగంతో గాలి వీస్తోంది. రివ్వున వీస్తున్న గాలిలో ఆ సముద్రంలో పక్కనే ఉన్న సముద్ర జలాల్లో కూడా కదలిక కనిపించింది. అంటే ఆకాశ మార్గంలో ఎవరో రివ్వున వెగురుతూ వస్తున్న భావన అందరికీ అలాగే అనిపించింది. అలా చూస్తూ ఉండగా ఆకాశ మార్గం నుంచి అక్కడికి దిగాడు ఒక మహాత్ముడు. ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వాల్మీకి మహర్షి మనకి పరిచయం చేస్తున్నాడు. దాని యొక్క విశేషాల్ని వచ్చే వారం మనం వివరంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.